ప్రపంచమంతా యుద్ధమేఘాలు కమ్ముకుంటుంటే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో మాత్రం అప్పుడే ఎన్నికల మేఘాలు ముంచుకొస్తున్నాయి. 2019 వరకు ఆగలేమంటూ అటు కేంద్రం ముందస్తు కోసం తొందరపడుతుంటే రాష్ట్రాలు కూడా సై అంటున్నాయి. 3 ఏళ్ల కన్నా ముందుగానే ఎందుకు ముందస్తు రాగాలు వినిపిస్తున్నాయి. దేశంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ఇదే ముహూర్తమా? కేంద్రం రంగం సిద్ధం చేసుకుంటోందా? రాష్ట్రాలు కూడా సై అంటున్నాయా? దేశవ్యాప్తంగా వేసవి రాకతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతే ఇప్పుడు మోడీ ఆలోచనలతో రాజకీయ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. 2014లో పీఠమెక్కిన మోడీ ప్రభుత్వం హాఫ్ వే మార్క్ దాటి 4 నెలలు కూడా దాటకుండానే అప్పుడే మళ్లీ ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి గడిచిన కొన్ని రోజులుగా చూస్తుంటే దేశం ముందస్తు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తోంది. కేంద్రంలో అధికార బీజేపీ దగ్గర నుంచి కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల వరకు అన్నింటి ముందు ఇదే చర్చ. అప్పుడే పార్టీలన్నీ తమ క్యాడర్లను ప్రీ పోల్స్ మూడ్లోకి తీసుకువెళ్తున్నాయి. మొన్నటి వరకు అటా భోగట్టాగా వినిపించిన ముందస్తు మాటపై ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది. 15 ఏళ్ల దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశం జరిగినా ప్రధాని మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ మీటింగ్ తర్వాత బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో మోడీ ప్రత్యేకంగా సమావేశమవటం కూడా దీనికి ఊతమిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు ముందస్తుగానే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలను ప్రధాని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు పార్టీ శ్రేణుల్ని కూడా సమాయత్తం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ఇప్పట్నుంచే ముమ్మరంగా ప్రచారం చేయాలని ప్రధాని చెప్పుకురావటం చూస్తుంటే ఈ విషయంపై మోడీ సహా ఇతర బీజేపీ పెద్దలంతా చాలా సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నారన్నది అర్థమవుతోంది. మోడీ పీఠమెక్కిన తర్వాత ఒక్కో నిర్ణయం చాలా బలంగా, ప్రభావవంతంగా అమలు చేస్తూ వెళ్తున్నారు. ప్రధాని పదవి చేపట్టగానే స్వచ్ఛ భారత్ నినాదం చేశారు. ఆపై మేక్ ఇన్ ఇండియాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది డిమానిటైజేషన్తో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ జీఎస్టీ బిల్లును నెగ్గించుకున్నారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ మరో సంచలనానికి తెరతీశారు. అంటే 17వ లోక్సభకు ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించడంతో పాటు అదే టైంలో దేశంలో ఉన్న అసెంబ్లీలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వెళ్తున్న కాషాయ దళం మాత్రం ముందస్తు కోసం సంపూర్ణంగా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలోనూ తమ శ్రేణుల్ని ముందస్తు కోసం సిద్ధం చేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వ పథకాలను హైలైట్ చేయాలని, అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళ్లాలన్న ఆదేశాలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు వెళ్లిపోయాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో కమలదళం కార్యాచరణ కూడా సిద్ధం చేసేసుకుంటోంది. వెంటనే రాష్ట్రాలలో నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు పెట్టాలని నిర్ణయించుకుని ముందుకెళ్తున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పార్టీకే పిలుపునిచ్చారు. ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది, ప్రజల మీద భారం పడుతూ ఉన్నది. పైపెచ్చు అభివృద్ధి మీద దృష్టి సారించకుండా ఎన్నికల మీదనే పార్టీలు, అభ్యర్థులు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ దేశవ్యాప్తంగా కూడా ఏకకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారో అదే కనుక రేపు 2018లో కానీ మరి 2019 కానీ ముందస్తుగా ఎన్నికలకు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టయితే, ఎన్నికల కమిషన్ ఆ దిశలో చర్యలు తీసుకున్నట్టయితే తెలంగాణ బీజేపీ కూడా దానికి సిద్ధంగా ఉన్నామని ఇవాళ. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ముందస్తుకు వెళ్లడానికి పెద్ద ఆటంకాలు లేకపోయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి వెళ్లడానికి మాత్రం చాలా ఇబ్బందులున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీలను రద్దు చేయటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను ఎలా ఒప్పిస్తారు?
కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో వెళ్తున్న మోడీ ఆ కాంగ్రెస్ చేతుల్లోకి ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన పంజాబ్ లాంటి రాష్ట్రాలలో ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఇటు చూస్తుంటే 2018 అక్టోబర్ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియంతా పూర్తి చేసేసి 2019 జనవరి నాటికి దేశంలో కొత్త ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో మోడీ ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే ఏడాదిన్నరలోగా అటు రాజకీయంగా ఇటు రాజ్యాంగపరంగా ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించాలి. మరి ఇంత తక్కువ టైంలో మోడీ అన్నీ సాధించగలరా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వినడానికి బానే ఉంది. ఆచరణ సాధ్యమేనా? బ్రేక్